సార్ అవును, ఈరోజు మన ఆఫీస్కి వస్తున్నావా? నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నాకు చాలా భయంగా ఉంది సార్. దేనికి? దొరికిపోతానేమోనని. ఎందుకు? నేను మీరు చెప్పినట్టుగానే చేశాను, ఏం కాదన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో బెయిల్ కూడా ఇవ్వనంటున్నారు. ఎవరికో బెయిల్ రాలేదని నువ్వెందుకయ్యా భయపడతావు? కార్తిక్ మా బావ. బావా? నేను వాళ్ళ చెల్లి భర్తని. అంటే CEO శ్రీధర్ మా మామ. ఎవరు చెప్పలేదేంటయ్యా? చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికైనా చెప్పి మంచి పని చేసావు. అయినా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. CEO శ్రీధర్ నీకు సొంత పిల్లనిచ్చిన మామయ్య ఉండి నిన్ను పిఏగా పెట్టుకుని నీ చేత గడుస్తున్నాడంటే అతన్ని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మంచి పనే చేశావు. నీలాంటి టాలెంట్ పర్సన్కి, జీనియస్కి పిఏ పోస్ట్ ఇచ్చి కాళ్ళ కింద పెట్టుకోవాలనుకున్నాడంటే ఆ నేరానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. మీరు ఏదో చిన్న వార్నింగ్ లాంటిది అంటే అప్పుడు సరే అన్నాను, కానీ ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఎందుకయ్యా భయపడ్డాం? కల్తీ ఫుడ్ తిన్నోళ్ళు ఎవరైనా చనిపోయారా? లేదు. పోనీ ఎవరైనా నీ పేరు చెప్పారా? లేదు. మరి ఎందుకయ్యా వణికిపోతావు? సరైన దెబ్బ కొట్టావు. ఈ దెబ్బతో అతనికి CEO పోస్ట్ పోతుంది. మరి బెయిల్? బెయిలు అంటావేంటయ్యా? ఇదేమైనా మర్డర్ కేసా? ఏదో కేసా? ఏదో కల్తీ కేసు. ఈ రోజు కాకపోతే బెయిల్ రేపు వస్తుంది. గారిపడి నా పేరు చెప్పకు, నువ్వు బయటపడకు. నష్టం నీకే. ఇప్పటి వరకు అంటే అంతా బయటోళ్ళు అనుకున్నాను. నాకే బాగా తెలుసు. అందరూ చేయి చూసి జాతకం చెప్తారు, కానీ మీ బావ కళ్ళు చూసే జాతకం చెప్తాడు. మీరు నన్ను ఇంకా భయపెడుతున్నారు. భయం కాదు యంగ్ మ్యాన్, జాగ్రత్త చెప్తున్నాను. నిన్ను ఒకడు ఇబ్బంది పెట్టాడు. వాడు మీ మాంగారైతే ఏంటంటారు? ధైర్యం చేసావు, విముక్తి దొరికింది. నా కంపెనీలో జనరల్ మేనేజర్. ఇంకా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది కాదు సార్. అరే మై డియర్ యంగ్ మ్యాన్, అరే ఇది చాలా చిన్న కేసు అయ్యా. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్ బా. అది చెప్పడానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మావయ్య గారికి బెయిల్ ఇవ్వనన్నారు కదా. బలమైన సాక్ష్యం చెప్పావు కదా. ఏమైంది కాశీ నీకు? మా నాన్న నీతో ఎప్పుడో మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? దాంట్లో మా నాన్న మాటల్ని మాత్రమే ఎడిట్ చేసి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నా మొబైల్లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఉంది బావా. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్ వినిపించు. ఆ యాప్ డిలీట్ చేశాను బావా. అంటే అది కేవలం మా నాన్న మాటల్ని రికార్డ్ చేయడానికి మాత్రమే డౌన్లోడ్ చేసావా? అలాగని కాదు బావా. నువ్వు ఇచ్చిన వాంగ్మూలం వల్లే మా నాన్నకి బెయిల్ రాలేదు కాశీ. నేనేమీ అబద్ధం చెప్పలేదు కదా బావా. మనం వినేదంతా నిజం కాదు కాశీ. నేనైతే కావాలని అబద్ధం చెప్పలేదు బావా. అయినా నేనెందుకు అబద్ధం చెప్తాను? నీకు తండ్రి అయితే నాకు మామగారు కదా. అల్లుడు మాత్రం పక్కనే పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? తనతో ఉండలేని కొడుకుని నువ్వు మరోసారి బాగా ఆలోచించు. నువ్వు చేసింది కరెక్టేనా? నేను ఏ తప్పు చేయలేదు బావా. మీ బావగారు నీ భవిష్యత్ గురించి ఆలోచించేవారు. ఆయన ఇచ్చే భవిష్యత్తులో ఉండే అర్హత నీకు లేదు. అందుకే నేను జాబ్కి రిజైన్ చేశాను. తను నా రిజిగ్నేషన్ లెటర్. కాశీ, సారీ బావా, ఇదే నా నిర్ణయం. ఏమీ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వకూడదు కదా. దీప ఫోన్ చేస్తున్నట్టుంది, చూడు. తెలిసినట్టుంది, మాట్లాడు. మా పిన్ని ఫోన్ చేసి మీ నాన్నను అరెస్ట్ చేశారని చెప్పిందిరా. పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో కూడా పంపించింది. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నానమ్మా. నాన్న తప్పు చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా ఏమనంటున్నారు. కానీ నాన్న తప్పు చేశాడంటే నేను నమ్మను. నువ్వు నమ్ముతావా? ఆ న్యూస్ లో అవన్నీ నిజమేంటో తేలేంత వరకు నిందలేనమ్మా. నిర్దోషిగా నాన్న బయటకు వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. పోలీస్ స్టేషన్లో ఉన్నావా?
ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. ఎందుకు? నా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి. లో మంచి నిర్ణయం తీసుకున్నావు. కానీ మామయ్య గారి కేసులో ఇంత స్ట్రాంగ్గా ఇరుక్కుంటారు అనుకోలేదు. ముందే తెలుసుంటే ఏం చేసేవాడివి? వైరా గారికి ఫేవర్ చేసేవాడిని కాదేమో. నువ్వేమైనా తప్పు చేసావా? తప్పు చేయడానికి అవకాశం ఇచ్చాను కదా. దానివల్ల నువ్వు దాంతో నీకేంటి సంబంధం? అది కాదక్క. నువ్వేమైనా దీంట్లో ఇరుక్కున్నావా? లేదక్క. పోలీసులు ఏమైనా నిన్ను అరెస్ట్ చేశారా? లేదు. మరి నీకెందుకు బాధ? చూడు తమ్ముడు, మీ బావని సీఈఓ పోస్ట్లో నుంచి తీయించడానికి నేనే కారణమని నా మీద ఎప్పటి నుంచో అవకాశం దొరికినప్పుడు మీ మావగారిని సీఈఓ చేశాను. ఇన్ని రాజకీయాలు చేసే బదులు జ్యోత్స్న నువ్వు తప్పుకో అంటే సరిపోయేది కదా. నాదైనప్పుడు చిన్న పదవి కోసం నేనెందుకు ఇంత తాపత్రయపడాలి? నువ్వు చెప్పింది నిజమే అక్క. మనుషులు మంచోళ్ళే తమ్ముడు. ఆ మంచోళ్ళని అర్థం చేసుకునేది ఎంతమంది? మీ మావగారు అర్థం చేసుకోలేదు, నన్ను మా బావ అర్థం చేసుకోలేదు. కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఇది చాలు కదా నాకు. నువ్వు బాగుండాలి తమ్ముడు. అయినంత సాయం చేశాను. చాలా పెద్ద సాయం చేసావు అక్క. నువ్వు పిఏ పోస్ట్కి రిజైన్ చేసావు కాబట్టి హ్యాపీ. ఈ కేసు వల్ల ఫ్యూచర్లో కూడా నాకే ప్రాబ్లం రాదు కదక్క. నీ ఫ్యూచర్కి నాది గ్యారంటీ. ఈ అక్క నీకోసం ఏమైనా చెయ్యాలి అనుకున్నాడక్క. నా కోసం నువ్వేం చెయ్యొద్దు తమ్ముడు. లేదక్క. నాకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చిందంటే దానికి కారణం నువ్వే. హెల్ప్ చేసిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటి తమ్ముడు అది? నువ్వు తప్పు చేసావని ప్రూవ్ చేసి అకౌంట్స్, ఫైల్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను జాబ్లో జాయిన్ అయిన వెంటనే పార్టీ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్గా నీకు ఈ ఫైల్స్ ఇస్తాను. తమ్ముడు, ఇప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది. ఇక మీదట మనం అలాగే ఉన్నాం అక్క. ఫైల్స్తో మనం తొందరలోనే కలుద్దాం. అలాగే తమ్ముడు, టేక్ కేర్. వాళ్ళు నేను చేసిన తప్పుల్ని బయట పెట్టాలనుకున్న మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను తప్పు చేశానని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ నా అండర్లో ఉన్నాయి. ఎవరైనా నీ చెల్లెలి మొగుడిని అడ్డు పెట్టుకుని నీకు నీ పెళ్ళానికి నరకం చూపిస్తాను బాబా. ఇప్పుడు మైండ్ గేమ్ నేను స్టార్ట్ చేశాను. పరిస్థితి ఏంటి? బెయిల్ కూడా ఇవ్వనన్నారు. బెయిల్ కూడా ఇవ్వలేనంత తప్పు మామయ్య గారు ఏం చేశారు? మా నాన్న ఏ తప్పు చేయలేదో నువ్వు నేను నమ్మితే సరిపోద్ది. చట్టం కూడా నమ్మాలి. నిజం చెప్పాలంటే ఏం జరిగిందో మా నాన్న నువ్వు ఇలా ఏడుస్తావని, జరిగింది ఏది నీతో చెప్పకూడదు అనుకున్నాను. ఏంటి బాబా, మనిద్దరికి ఒకేసారి ఇలా జరిగింది. నేను మా అమ్మ గురించి బాధపడాలా, మామయ్యకి ఏం కాదు అని నేను ఓదార్చాలా? నా కన్నీరు తుడుచుకోవాలో నీ కన్నీరు తుడవాలో నాకు. మీరేం పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. అది కాదు సార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మన రెస్టారెంట్ మీద రైడ్ చేశారు సార్. ఫుడ్ కల్తీ అవడం నిజమేనని సర్టిఫై చేసి భారీగా ఫైన్ వేశారు సార్. ఈ ఇంటి అల్లుడు మొత్తానికి ఈ ఇంటికే మొగుడయ్యాడు. పరిజాతం మీ కూతురు జీవితాన్ని నాశనం చేశాడు, మీ కంపెనీ భవిష్యత్తుని నాశనం చేశాడు. ప్రభాకర్, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. తప్పు చేయకపోయినా పెద్దయ్య గారి గురించి ఆలోచించి మా మామయ్య గారు అరెస్ట్ అయ్యారు. ఇంకా నయ్యో, నా భర్త తప్పు చేసి మీ మావయ్య గారిని ఇరికించాడు అనలేదు. కాసేపు ఉంటే ఆ మాట కూడా అంటుంది గ్రాని. వీళ్ళకి తప్పులు చేయడమే కాదు,
ఎవరో అందరికీ తెలుసు. ఇదే హాల్లో తమరు ఎన్నిసార్లు దోషిగా తల దించుకుని నిలబడ్డారో చెప్పంటారా? అవునరా, నా మనవరాలు